ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా ఉన్నవి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. ఇక విషయానికి వచ్చేసరికి తమిళనాడు రాజకీయాలు, దేశం మొత్తం ఉండే రాజకీయాలు వేరు, ఒక్క తమిళనాడు రాజకీయమే వేరు. ఎందుకంత ఘంటాపథంగా చెప్తున్నామంటే, తమిళనాడు రాజకీయం ఎలా ఉంటుందంటే సాధారణంగా ప్రభుత్వం రిపీట్ అవ్వదు. జనరల్గా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఎందుకు, ఈ జయలలిత గారి మరణం తదనంతరం రాజకీయాలు మారిపోయినాయి. ఇది ఒకటి. అలాగే తమిళనాడు రాజకీయం ఎంత కాస్ట్లీ అంటే మామూలు కాస్ట్లీ కాదు. అసలు మొట్టమొదట ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొచ్చు అనే దానికి బీజం పడిందే తమిళనాడులో. అసలు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఓటుకి డబ్బులు పంచాలి అనేది రాకముందే అక్కడ మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు ఇట్లాంటివన్నీ కూడా మొదలైపోయి ఉన్నాయి. సో అట్లా తమిళనాడు రాజకీయాల్లో మామూలుగా కాదు, విపరీతమైన కాస్ట్లీ. సో అటువంటి రాజకీయాలపైన దేశం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. అందులో ఈసారి ఏమైంది, త్రిముఖ పోటీ. ఓ ప్రక్కన ఏఐడిఎంకే, మరో ప్రక్కన డిఎంకే స్టాలిన్, మరో ప్రక్కన దళపతి విజయ్ టీవీకే. సో ఈ త్రిముఖ పోటీలో అసలు ఎవరు గెలుస్తారా ఏంటో, అదేమిటి అంటే ఏఐడిఎంకే కూడా పాసిబిలిటీ లేదు, అది ఇది అని చెప్పేసి చాలా ఊహాగానాలు, వార్తలు వచ్చాయి. మరలా ప్రభుత్వం డిఎంకేనే స్థాపించబోతుంది అని చెప్పేసి అని, లేదు కింగ్ మేకర్గా విజయ్ ఉండబోతున్నాడు, ఓట్ల చీలిక గట్టిగానే ఉంటుంది అని చెప్పేసి. ఓ ప్రక్కన సభల్లో విజయ్ మాట్లాడేది ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది అంటే, ఖచ్చితంగా మనమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెప్పడం. సో ఎవరి ధీమాలు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు వాటన్నిటికీ ముగింపు అయిపోయింది. నిన్నటితో ఎన్నికలు జరిగిపోయినాయి. సో ఇక మొట్టమొదటగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత జరిగింది, ఇది చాలా కీలకం. సాధారణంగా 80% పోలింగ్ అయింది అంటే టాపు, బ్రహ్మాండంగా జరిగినట్టు. మరి 80% పడిందంటే ఎవరికి అనుకూలంగా ఉన్నట్లు ఒకటి. అదే నిన్న సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం మీద పోలింగ్ పర్సంటేజ్ ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు, అంటే యాక్యురేట్గా ఇది అని చెప్పేసి కాదు కానీ అప్రాక్సిమేట్గా 85.15% అట. సో 85% పోలింగ్ నమోదైంది అంటే జనరల్గా ఎలా ఉంటుంది సాధారణంగా గమనించండి. ఒక 80%, 79, 80% పడింది అంటే ప్రభుత్వానికి అనుకూలంగా పడినట్లు గుర్తుంచుకోవాలి. అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ పడితే ప్రభుత్వం మీద యాంటీగా ఉంటేనన్నా పర్సంటేజ్ పెరగాలి అని చెప్పేసి అనుకుంటు. కాకపోతే దాని ప్రెడిక్షన్స్ ఎట్లా చెప్పుకుంటారంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు, లేదు మరలా ఈ ప్రభుత్వమే కావాలని చెప్పేసి గంపగుర్తుగా వచ్చి ఓటేశారని చెప్పేసి. అంటే ఒక ప్రభుత్వం రావాలి అంటే ఉన్న ప్రభుత్వం రిపీట్ అవ్వాలి అని గట్టిగా వచ్చి చేసేవాళ్ళు ఉండేది తక్కువ. ప్రభుత్వం మారాలి అనే కసి ఉంటే మాత్రం గట్టిగా వచ్చి ఓటింగ్ చేసేవాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ ఉండదు. జనరల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే వచ్చి ఓటేయాలి అని ఘంటాపథంగా కూర్చుంటారు. ప్రభుత్వంకి అనుకూలంగా ఓటేద్దామంటే లైట్ తీసుకుంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్, మీరు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే మొన్న మన ఏపీ ఎలక్షన్ చూడండి, ఎంతో కసిగా ఆపోజిట్కి, అంటే అధికార పార్టీకి ఆపోజిట్గా వెయ్యాలి అనే ఉద్దేశంతోనే అందరూ గంప గుర్తుకు వెళ్ళి అంత పర్సంటేజ్ నమోదైంది. ఆ రకంగా జరిగింది. సరే, మరలా మీరు అనొచ్చు తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. అఫ్కోర్స్ కరెక్ట్, కానీ నేను పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ బేసిస్ మీద చెప్తున్నాను. సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఎవరెవరు ఏ రకంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు, అది ఎవరికి అనుకూలంగా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తా. సో ఇక్కడ చూడండి, ఈ 85.15 అంటే మొత్తం మీద 5,73,00,000 మంది ఓటర్లు నిన్న ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బ్రహ్మాండం కదా, శుభ్రణమే కదా. సరే, వాళ్ళు ఎవరికన్నా వేసుకోనివ్వండి, కానీ ఓటు హక్కు ఎంత బాధ్యత అని ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. అది కొంతమంది ఉంటారు పెద్దగా చదువుకున్న వాళ్ళే, పైకి వెళ్ళి పెద్ద ఇంటలెక్చువల్స్ లాగా మాట్లాడుతూ ఉంటారు, ఓటు హక్కు మాత్రం ఉపయోగించుకోరు. అదేమిటి అంటే అదో ప్రౌడ్ ఫీలింగు. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఎవడ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్? నీ తలరాతను మార్చుకోవాల్సిన బాధ్యత నీదే ఓటు హక్కు ద్వారా. దానికి మళ్ళీ
ఈ ఇంగ్లీషులు మాట్లాడతాలు అది ఇది అని చెప్పటాలు ఓటు హక్కు మాత్రం ఉపయోగించుకోరు. ఇక వాళ్ళు జీవం ఉన్న శవం లాంటి వాళ్ళే ఓటు హక్కు ఉపయోగించుకునేవాళ్ళు. సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి చూడండి, తమిళనాడు ఒపీనియన్ పోల్స్ స్నాప్షాట్ అక్రాస్ మేజర్ మీడియా. చూడండి ఇక్కడ చూద్దాం. జూనియర్ వికటన్ అట జేవి, వీళ్ళు డిఎంకే అలయన్స్కి 121 స్థానాలు, ఏఐడిఎంకేకి 83 స్థానాలు, ఇతరులు అంటే టీవీకే ఎన్టీకే 3, టైట్ ఫైట్లో 27 ఉన్నాయట. ఈ టైట్ ఫైట్లో 27 వచ్చి ఇందులో కూర్చున్నా కానీ అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే 110 సీట్లు అవుతాయి. ఇక్కడ వీళ్ళకి 121. మొత్తం మీద నియోజకవర్గాలన్నీ 234. మ్యాజిక్ ఫిగర్ అంతా 118. సో మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ డిఎంకే ఇక్కడ టచ్ అయిపోయింది, ఏది ఈ సర్వే ప్రకారంగా. తర్వాత తంతి టీవీ, వీళ్ళు డిఎంకేకి 103 ఇచ్చారు, ఏఐడిఎంకేకి 101 ఇచ్చారు. చాలా క్లోజ్ కంటెస్ట్. టీవీకేకి ఇతరులకి 2 ఇచ్చారు. టైట్లో 28, అంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అనేది ఈ తంతి టీవీ వాళ్ళు చెబుతున్నది. ఇక చాణక్య టీవీ 103 డిఎంకేకి, 102 ఏఐడిఎంకేకి, ఇతరులకి అసలు ఎవరికి లేవంట. టైట్ ఫైట్లు 29 ఉన్నాయంట. సో ఆ టైట్ ఫైట్లో ఉన్నవే చెప్పబోతుంది ప్రభుత్వాన్ని ఎవరికి ప్రభుత్వం స్థాపించబోతున్నారని చెప్పేసి. ఇక తర్వాత ఆదాన్ టీవీ, ఇది మనదే. నేను ఆల్రెడీ మన సర్వే అనేది కూడా ఒక 4 రోజుల క్రితం వేశాం. సో ఇక మన ఎగ్జిట్ పోల్ ప్రకారంగా ఇదిగోండి 146 నుంచి 151 స్థానాలు డిఎంకేకి, ఏఐడిఎంకేకి 75 నుంచి 80, టీవీకేకి ఏ సర్వే వాళ్ళు ఇవ్వలేదండి, మనం మాత్రం ఇచ్చాం 6 నుంచి 8 స్థానాలు. ఇక టైట్ ఫైట్లో ఏమీ లేవు. ఇది మరి ఆశ్చర్యకరంగా ఉంది. సరే, మన తమిళనాడు టీం వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు సర్వే ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. సో మన వాళ్ళ రిపోర్ట్ అది. ఇక సత్యం టీవీ అట, డిఎంకే 102, ఏఐడిఎంకే 70, ఇతరులు 2, టైట్ ఫైట్ 60. ఇది ఇక సూపరు. ఈ 60లో వీళ్ళు అంటే ఇక్కడ మామూలుగానే 32 డిఫరెన్స్ ఉంది. ఈ 60లో మెజారిటీ పర్సెంట్ వీళ్ళకి వచ్చిన మెజారిటీ అంటే ఒక 40 వచ్చితే 110 అవుతాయి, కేవలం 20 వచ్చినా వీళ్ళకి 122 అవుతాయి. ఈ 60లో 50 వస్తే కానీ ఏఐడిఎంకేకి అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉంది. సో అగ్ని న్యూస్ అట, వీళ్ళు 178 కాన్స్టిట్యుయెన్సీస్ డిఎంకేకి రాబోతున్నాయి అని చెప్పేసి అన్నారు. మనకంటే మించి ఇచ్చారు నెంబర్ వీళ్ళు. ఇక తర్వాత ఏఐడిఎంకేకి కేవలం 56, టీవీకేకి అసలు ఏమీ లేవు, క్లోజ్లో కూడా ఏమీ లేవు. సో క్లోజ్లో ఏమీ లేవని మనము అగ్ని న్యూస్ ఈ 2 మాత్రం ఇచ్చినాయి. సో మనము అగ్ని న్యూస్ మాత్రం ఇచ్చాం ఇట్లా 0-0 అని. సో టోటల్ సీట్స్ 234. ఇది పరిస్థితి. సో విజువల్ కంపారిజన్ ఏంటి, డిఎంకే అలయన్స్కి 100 నుంచి 178, ఏఐడిఎంకేకి 56 నుంచి 102. సో ఇది పరిస్థితి. డిఎంకే అలయన్స్ లీడ్స్ ఇన్ ఆల్ మేజర్ పోల్స్, ఏఐడిఎంకే ప్లస్ షోస్ కాంపిటేటివ్ బట్ ట్రైలింగ్ నెంబర్స్, టీవీకే ఇంపాక్ట్ రిమైన్స్ మినిమల్, హై నెంబర్ ఆఫ్ క్లోజ్ కంటెస్ట్ ఇన్ సేమ్ పోల్. సో వీళ్ళు చెబుతుంది ఏంటి, టోటల్గా డిఎంకే ఎక్కువగా గెలవడానికి స్కోప్ ఉందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఏఐడిఎంకే ప్లస్ అంటే కూటమి బట్ ట్రైలింగ్ నెంబర్స్ కొంత వెనకబడి ఉంటుందని చెప్పేసి అన్నారు. టీవీకే ఇంపాక్ట్, విజయ్ ఇంపాక్ట్ పెద్దగా ఏమీ లేదు, ఏదో నామ మాత్రం ఉంది అని. హై నెంబర్ ఆఫ్ క్లోజ్ కంటెస్ట్ ఇన్ సమ్ పోల్స్, కొన్ని చోట్ల క్లోజ్గా టైట్ ఫైట్లు ఉంటున్నాయని చెప్పేసి అన్నారు. సో మనము ఈ అగ్ని న్యూస్ వాళ్ళు మాత్రమే ఈ టైట్ ఫైట్లు లేవని ఇచ్చాం. సో ఇక్కడ చూస్తే యావరేజ్గా మొత్తం మీద ఇదిగోండి 100 to 178 అనేది వాళ్ళు ఇచ్చింది. 56 నుంచి 102 ఏఐడిఎంకే, 0 నుంచి 8 ఈ ఇతరులు. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ తమిళనాడు రాజకీయాల్లో ఈసారి కొంత ఆసక్తికరంగా ఉండబోతుంది, త్రిముఖ పోటీ కాబట్టి. అంటే కొంతమంది ఎలా అభిప్రాయపడుతున్నారంటే 2019లో ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోటీ ఎలా జరిగిందో, అప్పుడు జనసేన పార్టీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఎలా పోటీ చేసిందో, అప్పుడు జనసేన పరిస్థితే ఇప్పుడు టీవీకే విజయ్ కూడా అలాగే ఉండబోతుంది. సో అని చెప్పేసి అన్నారు. ఏదో నామమాత్రంగా ఉంటుంది తప్ప ఆయన కూడా గెలిచే పరిస్థితి కూడా కనపడదని చెప్పేసి, అంటే సేమ్ యాస్టీస్కి పవన్ కళ్యాణ్ అనుకున్న పరిస్థితి ఆయనకు ఉంటుందా, ఉంటే ఆ తర్వాత కనువిప్పు కలిగి మరలా 2031లో మరలా వాళ్ళు సిద్ధపడతారేమో. పవన్ కళ్యాణ్ ఏ రకంగా కూటమిలోకి వచ్చాడో ఆ రకంగా. సో ఎనీహౌ
ఎవరి అభిప్రాయాలు ఆడుకుంటే ఎవరి ఆలోచనలు ఆడుకుంటే కానీ సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఈ తమిళనాడు ఎన్నికలకు సంబంధించిన దాంట్లో 85.15% పోలింగ్ నమోదైంది అంటే అది దేనికి సంకేతం? ప్రభుత్వం రిపీట్ అవుతుందనే లేకపోతే మారబోతుందనే? 5.37 కోట్ల మంది 5.73 కోట్ల మంది ఈ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. దాంతోపాటుగా ఈ సర్వే సంస్థలను ఆధారంగా చేసుకుంటే ప్రభుత్వం రిపీట్ కాబోతుంది అని చెప్పేసి వస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో తెలుగు తమిళ్ వచ్చిన వాళ్ళు ఉండి పైగా తమిళనాడుతో బంధం ఉన్న వాళ్ళు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.